Good afternoon, students. Welcome to the online class of ABN PRR College. ఈరోజు మనకి ఇకాలజీలో సమ్ ఇంపార్టెంట్ ఇండియన్ ఈకోసిస్టమ్స్. లాస్ట్ క్లాస్ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్ గురించి చెప్పాను కదా. ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్ కంప్లీట్ అయింది మనకి. టుడే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ది ఆక్వాటిక్ ఈకోసిస్టమ్స్. ఆక్వాటిక్ అంటే వాటర్. ఆక్వా మీన్స్ వాటర్, అంటే నీటిలో ఉండేటువంటి ఈకోసిస్టమ్స్ ఏంటి, వాటర్లో ఏ ఏ రకాలైనటువంటి ఈకోసిస్టమ్స్ ఉంటాయి, దాంట్లో మరి డిఫరెంట్ టైప్స్ ఏ ఉన్నాయి అనేటువంటి చూస్తే మనకి యాజ్ పర్ ది సిలబస్ దెర్ ఆర్ 3 types ఆఫ్ ఈకోసిస్టమ్స్ ఇన్ ది వాటర్. దెర్ ఆర్ 3 types ఆఫ్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్స్. వన్ ఈజ్ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్, సెకండ్ మెరైన్ వాటర్ ఈకోసిస్టమ్, థర్డ్ ఎస్చురైన్ ఈకోసిస్టమ్, ఎస్చురీ. ఇలా 3 types కింద డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ది ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్. ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ అంటే మనకి ఏదైతే ఈ రివర్ కానీ లేకపోతే పాండ్, లేక్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్స్ అని చెప్పి పిలుస్తుంటారు. నెక్స్ట్ అగైన్ ది ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్స్ ఆర్ అగైన్ డివైడ్స్ ఇంటూ 2 types based on the flowing of water. There are 2 types. They are lentic ecosystems and lotic ecosystems. Lentic ecosystems means some of the freshwater bodies, they are not flowing. The water is stagnant. Stagnant అంటే కదలకుండా, ప్రవహించకుండా ఉండేటువంటి నీరు ఏదైతే ఉంటుందో అటువంటి నీటిని కలిగి ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్స్ ఏమంటారంటే లెంటిక్ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్స్ అని చెప్పి పిలుస్తుంటారు. అంటే నీరు అనేటువంటిది, వాటర్ అనేటువంటిది ఎక్కడ కూడా ఫ్లో అవ్వకుండా అక్కడే స్టాండర్డ్గా ఉంటుంది. సో అటువంటిది అంటే లెంటిక్ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్స్ అంటారు. ఎగ్జాంపుల్ పాండ్ ఈకోసిస్టమ్, లేక్ ఈకోసిస్టమ్, ఈ రెండు కూడా లెంటిక్ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ లోటిక్ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్. లోటిక్ అంటే ఫ్లోయింగ్ వాటర్. ఫ్లోయింగ్ అంటే ప్రవహించేటువంటి నీరు. ఫ్లోయింగ్ వాటర్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమన్నాయంటే రివర్ అనేటువంటిది ఏంటంటే వాటర్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. రివర్లో ఉండేటువంటి నీరు ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. సో అలాగే మనకి ఈ లెంటిక్, లోటిక్ అనేటువంటి 2 ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్స్ కింద డివైడ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టంలో ఏదో ఒక దాని గురించి మనం తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక లేక్ లేదా పాండ్ ఈకోసిస్టమ్ అనేటువంటి దాని గురించి చూద్దాం మనం. దీంట్లో మనకి పాండ్ ఆర్ లేక్, పాండ్ అంటే స్మాల్ వాటర్ బాడీ, లేక్ అంటే లార్జ్ వాటర్ బాడీ. పెద్ద ప్లేస్ నీటితో ఆక్యుపై ఉంటే దాన్ని లేక్ అంటాము. స్మాల్ ప్లేస్ ఆక్యుపై ఉంటే వాటర్ తోటి దాన్ని పాండ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఒక పాండ్ ఆర్ లేక్ ఈకోసిస్టమ్ తీసుకున్న ఫ్రెష్ వాటర్ బాడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి దిస్ ఈజ్ కమ్స్ అండర్ ది లెంటిక్ టైప్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్, లెంటిక్ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్. అండ్ according to the temperature, light, the pond water is differentiated into 3 zones. దీంట్లో ఫస్ట్ ఏబైటిక్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి, బయోటిక్ కాంపోనెంట్స్ ఏమన్నాయి చూద్దాం. ఏబైటిక్ కాంపోనెంట్స్ లో చూస్తే మనకి లైట్, టెంపరేచర్, వాటర్, తర్వాత బాటమ్ సాయిల్, అడుగులో ఉన్నటువంటి సాయిల్, తర్వాత దాంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఏబైటిక్ కాంపోనెంట్స్లోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు లైట్ బట్టి, సన్లైట్ బట్టి పాండ్ వాటర్ని 3 zones కింద డిఫరెన్షియేట్ చేశారు. లైట్ బట్టి ఫస్ట్ ఏమంటారంటే యూఫోటిక్ జోన్, మిడిల్ దాన్నేమో డిస్ఫోటిక్ జోన్ అంటారు, బాటమ్ దాన్నేమో ఏఫోటిక్ జోన్ అంటారు. ఇక్కడ యూఫోటిక్ జోన్ లో లైట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పర్ వాటర్ కాబట్టి
అప్పర్ వాటర్లో ఎప్పుడు కూడా లైట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మిడిల్ జోన్ వచ్చేసరికి డిస్పోటిక్ జోన్ అంటారు. అంటే ఓన్లీ ట్రేసెస్ ఆఫ్ సన్లైట్ ఇస్ ప్రజెంట్ ఇన్ ది మిడిల్ జోన్, దట్ ఈస్ కాల్డ్ డిస్పోటిక్ జోన్. ఇంకా అడుగు చూసేసరికి బాటంలో ఏఫోటిక్ జోన్ అంటారు. ఏఫోటిక్ అంటే నో లైట్, లైట్ లేనటువంటి కంప్లీట్గా డార్క్గా ఉండేటువంటి జోన్ ఏఫోటిక్ జోన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇది లైట్ బట్టి. ఇక్కడ ప్లాంట్స్ అనేటువంటి ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే యూఫోటిక్ జోన్లో ఎక్కువ ఉంటాయి. యూఫోటిక్ ఎందుకంటే లైట్ కావాలి ప్లాంట్స్కి, ఫోటోసింథసిస్ కోసం ప్లాంట్స్కి ఎప్పుడు కూడా లైట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ యూఫోటిక్ జోన్లోనే ఆ ప్లాంట్స్ అన్ని కూడా అక్కడే సర్వైవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, అకార్డింగ్ టు ది టెంపరేచర్ ది పాండ్ వాటర్ ఈజ్ అగైన్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ 3 జోన్స్. మళ్ళీ టెంపరేచర్ బట్టి కూడా పాండ్ వాటర్ని 3 జోన్స్ కింద డివైడ్ చేశారు. ఏంటి, ఫస్ట్ జోన్ ఏమన్నారంటే ఎపిలిమినియో అని అంటారు. బాటమ్ మిడిల్ ఏమో థర్మోక్లైన్ అంటారు, థర్మోక్లైన్. బాటమ్ ఏమో హైపోలిమినియాన్ అని చెప్పి పిలుస్తారు. ఎపిలిమినియాన్, థర్మోక్లైన్, హైపోలిమినియాన్ అని 3 జోన్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్న టెంపరేచర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది ఫస్ట్ జోన్లో. మిడిల్ జోన్లోనేమో టెంపరేచర్ రీజనబుల్గా ఉంటుంది. బాటమ్ జోన్లోకి వచ్చేసరికి హైపోలిమియానికి వచ్చేసరికి టెంపరేచర్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఇలా డివైడ్ చేశారు టెంపరేచర్ బట్టి. సో అది ఎపిలిమినియాన్, థర్మోక్లైన్, హైపోలిమినియాన్ అనే 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. నెక్స్ట్, ఇక్కడ మెయిన్గా మనకి ఏబయోటిక్ అండ్ బయోటిక్ కాంపోనెంట్స్లో ఏబయోటిక్ కంప్లీట్ అయింది. బయోటిక్ కాంపోనెంట్స్లోకి వచ్చేసరికి మనకి బయోటిక్ కాంపోనెంట్స్లో ఫస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్. ఫస్ట్ ఏంటి, ప్రొడ్యూసర్స్. తర్వాత కన్జ్యూమర్స్. నెక్స్ట్ డికంపోజర్స్. అంటే 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఇప్పుడు పాండ్ లేదా లేక్ ఈకో సిస్టంలో మనకి ప్రొడ్యూసర్స్ ఏమున్నాయనేటువంటి చూస్తే there are different varieties of producers are living in the pond or lake ecosystem, and there are 2 types generally. There are some are microphytes and some are macrophytes. Microphytes అంటే చాలా చిన్నగా ఉండేటువంటి ప్లాంట్స్ ఏవైతే పాండ్ ఈకోసిస్టంలో వాటిని ఉన్న వాటిని మైక్రోఫైట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లూ గ్రీన్ ఆల్గే. తర్వాత బ్లూ గ్రీన్ ఆల్గేలో చూసేసరికి నాస్టాక్, స్పైరోగైరా, గ్రీన్ ఆల్గేలో వస్తుంది నాస్టాక్, స్పైరోగైరా. తర్వాత ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లోకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మ్యాక్రోఫైట్స్లోకి వచ్చేసరికి మ్యాక్రోఫైట్స్లో మెయిన్గా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో పాండ్ లేక్ ఈకోసిస్టంలో అవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. మెయిన్గా ఏంటంటే సమార్ లివింగ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్, నీటిపైన తేలుతూ ఉండేటువంటి ప్లాంట్స్ కొన్ని ఉంటాయి. సమ్ ఆర్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్, ఫ్రీ ఫ్లోటింగ్. సమ్ ఆర్ అటాచ్డ్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్. సమ్ ఆర్ యాంఫిబియస్ ప్లాంట్స్ అండ్ సమ్ ఆర్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్. కొన్ని నీటిపైన తేలియాడుతూ స్వేచ్ఛగా ఉంటాయి, కొన్ని నీటిపైన అంటి పెట్టుకుని తేలియాడుతూ ఉండేటువంటివి ఉంటాయి, కొన్ని సగం నీటిలో ఉండి సగం బయటకు వచ్చి ఉంటాయి, కొన్ని పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి మొక్కలు ఉంటాయి. వాటిలో నీటిలో పూర్తిగా మునిగిపోయినటువంటి వాటిని సబ్మెర్జ్డ్ హైడ్రోఫైట్స్ అని చెప్పి పిలుస్తారు. హైడ్రిల్లా, వ్యాలిస్నేరియా మొదలైనటువంటి వాటిని ఏమంటారంటే హైడ్రిల్లా, వ్యాలిస్నేరియా మొదలైన వాటిని సబ్మెర్జ్డ్ ప్లాంట్స్, హైడ్రోఫైట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే నీటి పైన స్వేచ్ఛగా తేలియాడుతుండేటువంటి వాటిని ఏమంటారంటే ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటారు. పిస్టియా, ఐకార్నియా మొదలైనటువంటివి, అలాగే గుర్రపు డెక్కలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే నీటిపైన ఒకదానికోటి అంటి పెట్టుకుని దగ్గరగా ఉండి తేలియాడుతుండేటువంటివి ఉంటాయి, వాటిని అటాచ్డ్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటారు. నింఫియా, నిలంబో మొదలైనటువంటి అంటే కలువ, తామర మొదలైనటువంటి ప్లాంట్స్ కొన్ని ఉంటాయి. ఆ నీటిపైన ఒకదానికోటి దగ్గరగా ఉండి అంటి పెట్టుకుని ఉంటాయి. అలాగే యాంఫిబియస్ ప్లాంట్స్. యాంఫిబియస్ అంటే హాఫ్ ఏమో వాటర్లో ఉండి హాఫ్ ఏమో రిమైనింగ్ హాఫ్ ఏమో వాటర్ బయటకు ఉంటాయి. వాటిని యాంఫిబియస్ ప్లాంట్స్ లేదా ఎమర్జెంట్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఇవి ఏంటంటే మెయిన్గా ఎగ్జాంపుల్ అనేది
టైఫా, సాజిటేరియా మొదలైనటువంటి ప్లాంట్స్ అయ్యి. సో ఇలా ప్లాంట్స్ గురించి మనం చెప్పుకోవచ్చు దీంట్లో. తర్వాత కన్జ్యూమర్స్లోకి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉంటాయి దీంట్లో. ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్ అనేటువంటివి దీంట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్స్లోకి వచ్చేసరికి పాండ్, లేక్ ఈకోసిస్టంలోకి మనకి ఏవైతే స్మాల్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఏవైతే ప్లాంట్స్ని ఫీడింగ్ చేసేటువంటి లేదా వాటర్లో ఉండేటువంటి ఆక్వాటిక్ ప్లాంట్స్, చిన్న చిన్న ఆల్గే ప్లాంట్స్ వాటిని ఫీడింగ్ చేసేటువంటి స్మాల్ ఫిషెస్, అలాగే సమ్ ఆఫ్ యాంఫిబియన్స్, కొన్ని రకాలైనటువంటి యాంఫిబియన్స్, అలాగే లార్వే ఆఫ్ ఫిష్, లార్వే ఆఫ్ యాంఫిబియన్స్, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్స్లోకి వచ్చేసరికి లార్జ్ ఫిషెస్, సమ్ మొలస్కన్స్, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ఇంకా టెర్షరీ కన్జ్యూమర్స్లోకి వచ్చేసరికి ఏంటంటే యాక్వాటిక్ బర్డ్స్ అండ్ సమ్ ఫిషెస్, సీస్, ఫ్రెష్ వాటర్ స్నేక్స్, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి టెర్షరీ కన్జ్యూమర్స్లో. నెక్స్ట్ లాస్ట్ డికంపోజర్స్లోకి వచ్చేసరికి డికంపోజర్స్లో మెయిన్గా చెప్పాను ఆల్రెడీ అంతకుముందు, ఫారెస్ట్ తర్వాత గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టంలో చెప్పాను. డికంపోజర్స్ మెయిన్గా బ్యాక్టీరియా, ఫంగస్. బ్యాక్టీరియాలో కొన్ని వెరైటీస్ ఉంటాయి, బేసిలస్, సూడోమోనాస్, క్లాస్ట్రేడియం. అలాగే ఫంగస్లో పెన్సిలియం, మ్యూకార్, ఆస్పెర్జిల్లస్, ఇలాంటి కొన్ని రకాలైనటువంటివి అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్. ఒక ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఈ డయాగ్రామ్ వేస్తే దాని గురించి ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది మనకి. నెక్స్ట్ మెరైన్ ఈకోసిస్టమ్. మెరైన్ ఈకోసిస్టమ్ అంటే సీ. లార్జెస్ట్ ఈకోసిస్టమ్ ఈజ్ మెరైన్ ఈకోసిస్టమ్ ఆర్ సీ ఆర్ ఓషన్ ఈకోసిస్టమ్. అతిపెద్ద ఈకోసిస్టమ్ ఏదంటే సీ ఈకోసిస్టమ్. లార్జర్ దాన్ ఫారెస్ట్ అండ్ డెజర్ట్ ఏరియాస్. డెజర్ట్ కంటే, ఫారెస్ట్ కంటే, గ్రాస్ ల్యాండ్ కంటే కూడా ఈ సీ ఈకోసిస్టమ్ అనేటువంటి చాలా పెద్దది మెరైన్ ఈకోసిస్టమ్. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ సాల్ట్ వాటర్. అండ్ దీంట్లో మెయిన్గా మనకు చూస్తే ఏబైటిక్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, బయోటిక్ కాంపోనెంట్స్ ఏమున్నాయి చూడాలి మెరైన్ వాటర్ ఈకోసిస్టంలో కూడా. ఏబైటిక్ కాంపోనెంట్స్లో చూస్తే సాల్ట్ వాటర్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్, అలాగే బాటమ్ సాయిల్, నెక్స్ట్ లైట్, టెంపరేచర్, ఇవన్నీ కూడా ఏబైటిక్ కాంపోనెంట్స్లో వస్తాయి. అలా బయోటిక్ కాంపోనెంట్స్లోకి వచ్చేసరికి దీంట్లో మెరైన్ వాటర్లో మెయిన్గా మనకి సమ్ టైప్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ డికంపోజర్స్, ఇవి కూడా దీంట్లో చూద్దాం. ఫస్ట్ ప్రొడ్యూసర్స్లోకి వచ్చేసరికి మెరైన్ వాటర్లో మెయిన్గా ప్రొడ్యూసర్స్లో ఏంటంటే ఆల్గల్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఆల్గల్ ప్లాంట్స్ మెయిన్గా ఏవైతే గ్రీన్ ఆల్గే, రెడ్ ఆల్గే, మొదలైనటువంటి బ్రౌన్ ఆల్గే, మొదలైనటువంటి ఆల్గల్ ప్లాంట్స్ ఎక్కువగా సీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ సమ్ ఆఫ్ దీస్ ఆల్గల్ ప్లాంట్స్ దే ఆర్ యూజ్డ్ యాజ్ ఫుడ్ మెటీరియల్స్. మనకు ఆహారంగా కూడా అటువంటి ఆల్గల్ ప్లాంట్స్ని యూజ్ చేస్తుంటాం. మెయిన్గా జపాన్, తర్వాత థాయిలాండ్, మలేషియా, సింగపూర్ ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే ఈ సీలో దొరికేటువంటి ఈ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆల్గల్ ప్లాంట్స్, వాటిని ఎక్కువగా ఫుడ్కి తీసుకుంటుంటారు. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ ఎన్రిచ్డ్ విత్ మినరల్స్. మెయిన్గా ఐడిన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది దాంట్లో. ఐడిన్ ఎక్కువగా ఉండవాలంటే హెల్త్కి మంచి యూజ్ అనేటువంటిది అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సీలో ఉండేటువంటి ఈ ఆల్గల్ ప్లాంట్స్ని వాళ్ళ ఫుడ్గా ఉపయోగించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో అవి మెయిన్గా ప్లాంట్స్ దీంట్లోకి వస్తాయి. అలాగే కన్జ్యూమర్స్లోకి వచ్చేసరికి ఏంటంటే దీంట్లో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కన్జ్యూమర్స్ అనేటువంటివి మెరైన్ వాటర్ ఈకోసిస్టంలో కనిపిస్తూ ఉంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్స్లోకి వచ్చేసరికి ఏవైతే ప్లాంట్స్ ఫుడ్గా తీసుకునేటువంటి ఏవైతే స్మాల్ ఫిషెస్ కానీ, అలాగే సమ్ టైప్స్ ఆఫ్ మొలస్కన్స్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి దీంట్లోకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్స్లోకి వచ్చేసరికి లార్జ్ ఫిషెస్, అలాగే సమ్ టైప్స్ ఆఫ్ అదర్ మొలస్కన్స్, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తూ ఉంటాయి. అలాగే దీంట్లో టెర్షరీ కన్జ్యూమర్స్లోకి వచ్చేసరికి చాలా ఎక్కువ రకాలైనటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ అదర్ యానిమల్స్ని చంపి తినేటువంటివి, షార్క్ కానీ, అలాగే అదర్ సమ్ కార్నివోరస్ ఫిషెస్, అలాగే యాక్వాటిక్ బర్డ్స్, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తుంటాయి.
అదే మెయిన్గా సీ వాటర్లో ఉండేటువంటి యానిమల్స్లో మెయిన్గా చెప్పుకుంటే మనం ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫుడ్ మెటీరియల్స్. ఎక్కువగా మన ఆహారానికి ఉపయోగించేటువంటి యానిమల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బయట ఉండేటువంటి ల్యాండ్ మీద టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్లో ఉండేటువంటి యానిమల్స్ కంటే సీ వాటర్లో ఉండేటువంటి యానిమల్స్ చాలా ఎక్కువ రెట్లు ఎక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో చాలా వాటిని ఎక్కువగా మనం ఫుడ్గా తీసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మెయిన్గా ఏంటంటే చోనా ఫిష్ కానీ, మెకరల్స్ కానీ, ఆయిల్ సార్డైన్స్ కానీ, అలాగే షార్క్ యొక్క లివర్, తర్వాత మిగతా ఆ సార్డైన్ యొక్క లివర్, ఇలాంటి వాటిని తీసుకుని మెయిన్గా లివర్ని తీసుకుని విటమిన్ ఏ ట్యాబ్లెట్స్ అనేటువంటివి ఎక్కువగా తయారు చేస్తుంటారు. అలాగే వాటి నుంచి ఆ బాడీ పార్ట్స్ నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి మెటీరియల్స్ కూడా తయారు చేస్తుంటారు దాంట్లో. సో అలాగా చాలా ఇంపార్టెంట్ రోల్ని ఆ బయోటిక్ కమ్యూనిటీ ఏదైతే ఈ సీలో ఉన్నటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంటాయి. మెయిన్గా ఏంటంటే సీ ఫిష్లో ఉండేటువంటి ఇంకొక బెస్ట్ యూజ్ ఏంటంటే దాంట్లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. దాంట్లో మోస్ట్లీ ఏంటంటే మిథియోనైన్, లైసిన్ మొదలైనటువంటి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. అండ్ దే ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ మెచ్యురేషన్ ఆఫ్ ది బ్రెయిన్ మెచ్యూర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంటాయి. అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. సముద్ర నీటిలో ఉండేటువంటి చేపలో ఉండే మాంసాలలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. కాబట్టి దే రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ కంట్రోల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని అది ఏం చేస్తుందంటే బాడీలోంచి తగ్గించేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించేసి బాడీలో హార్ట్ అటాక్ నుంచి మనల్ని కాపాడేటువంటి ముఖ్యమైనటువంటి ఫిష్ అది, ఫిష్ మీట్ అది. అందుకనే చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అదొకటి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇవన్నీ కూడా సీ వాటర్లో ఉండేటువంటి యానిమల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ సీ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ అయిపోయింది, మెరైన్ వాటర్ ఈకోసిస్టమ్ అయింది. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే ఎస్చురైన్ ఈకోసిస్టమ్. ఎస్చురీ అంటే ద ప్లేస్ వేర్ ద సీ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ ఆర్ మిక్సింగ్ విత్ ఈచ్ అదర్. ఎక్కడైతే మంచినీరు యొక్క నది అలాగే సముద్ర నీరు కలుస్తూ ఉంటాయో ఆ కలిసేటువంటి ప్లేస్నే మనకేమంటారంటే ఎస్చురీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దాన్నే బ్రేకిష్ వాటర్ అని కూడా అంటారు. తెలుగులో అయితే నది ముఖద్వారం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. చూడండి, మనకి గోదావరి రివర్ వెళ్ళి అంతర్వేది దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటుంది, బంగాళాఖాతం. దాన్నే ఎస్చురీ అంటారంట. అక్కడ సముద్రం నీరు, మంచినీరు, నది నీరు రెండు కూడా కలిసేటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతాలు ఏంటంటే అది ఒక బెస్ట్ ఈకోసిస్టమ్ అని చెప్పవచ్చు దాన్ని. ఎందుకంటే అక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఏబయోటిక్ అండ్ బయోటిక్ కాంపోనెంట్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి మనకి. దాంట్లో ఏంటంటే మెయిన్గా మనకి ఆ ఏరియాలో సీజన్ బట్టి వాటర్ అనేటువంటి చేంజ్ అవుతూ ఉంటుంది. దాంట్లో హై టైడ్స్, లో టైడ్స్. హై టైడ్స్ వచ్చినప్పుడేమో సీ వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది, లో టైడ్స్ ఎక్కువ వచ్చినప్పుడేమో ఫ్రెష్ వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది దాంట్లో. అలాగే రైనీ సీజన్లోనేమో ఆ ఎస్చురీలో ఫ్రెష్ వాటర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ రెయిన్స్ ఎక్కువ పడినప్పుడు ఆ రెయిన్ వాటర్ అంతా కూడా రివర్లోకి వస్తూ ఉంటుంది కాబట్టి రివర్ ఫ్లడ్స్ అనేటువంటి వస్తుంటాయి. కాబట్టి ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా వెళ్ళి సీలో కలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఎస్చురీలో ఈ ఫ్రెష్ వాటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది రైనీ సీజన్లో. రిమైనింగ్ సీజన్ ఏదైతే సమ్మర్ కానీ అలాగే వింటర్ సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్లో మాత్రం అక్కడ ఎస్చురీలో సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంటుంది. సో అది అలాగా సీజన్ బట్టి అలాగే లో టైడ్, హై టైడ్స్ బట్టి కూడా వాటర్ యొక్క క్వాలిటీ అనేటువంటి చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే దాంట్లో ఏంటంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి దాంట్లో ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, లేకపోతే మిగతా ఆక్వాటిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్ట్ తగ్గినా సాల్ట్ పెరిగినా సరే ఆ రెండింటినీ కూడా తట్టుకుని నిలబడేటువంటి జీవించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని ఏమంటారంటే మెయిన్గా యూరిహెలైన్ యానిమల్స్ అని చెప్పి పిలుస్తుంటారు. యూరిహెలైన్, దే కెన్ విత్ స్టాండ్ ది ఫ్లక్చువేషన్స్ ఇన్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ వాటర్. ఆ వాటర్లో ఉండేటువంటి సాల్ట్ కాన్సన్ట్రేషన్లో ఫ్లక్చువేషన్స్ ఎంత పెరిగినా ఎంత తగ్గినా సరే తట్టుకుని నిలబడేటువంటి యానిమల్స్ ఉంటాయి అక్కడ. మెయిన్గా ఏంటంటే ఏవైతే సీలో నుంచి ఫ్రెష్ వాటర్లోకి నదుల్లోకి వచ్చేటువంటి ఏవైతే హిల్సా, ఇలీషా కానీ అలాగే ఏవైతే సాల్మన్ ఫిషెస్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సీలో నుంచి ఈ ఎస్చురీ ద్వారా రివర్లోకి వెళ్తూ ఉంటాయి. అందుకనే అవి చాలా ఇంపార్టెంట్. అవి ఎక్కువగా ఆ ప్లేస్లో ఉంటూ ఉంటాయి. అలాగే
ఒకసారి రివర్లో నుంచి కొన్ని ఫిషెస్ సీలోకి వెళ్తూ ఉంటాయి బ్రీడింగ్ సీజన్లో. యాంగ్యుల్లా మొదలైనటువంటి ఫిషెస్ అవి కూడా ఈ ఎస్యూరీలో నుంచి వెళ్తూ ఉంటాయి. అందుకని సాల్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గినా పెరిగినా సరే అవి తట్టుకుని బతికేటువంటి ఫిషెస్ మాత్రమే ఈ ఎస్యూరీలో కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మనకి. సో అలాంటివన్నీ కూడా బయోటిక్ కాంపోనెంట్స్ చెప్పుకోవచ్చు మనం. ఇది ఎస్యూరీ అనేటువంటి ప్లేస్ అనేటువంటి మెయిన్గా. సో అలాగా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకో సిస్టమ్స్ అనేటువంటి మనకి చెప్పుకోవచ్చు. దీంట్లో మెయిన్గా ఏంటంటే నేను చెప్పింది ఇండియాలో ఉండేటువంటి ఈకో సిస్టమ్ మెయిన్గా టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్స్. అవి 2 టైప్స్ చెప్పాను, ఫారెస్ట్ ఈకో సిస్టమ్, గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్. యాక్వాటిక్ ఈకో సిస్టంలో 3 టైప్స్ చెప్పాను, ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్, మెరైన్ వాటర్ ఈకో సిస్టమ్, ఎస్చురైన్ ఈకో సిస్టమ్. ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పాండ్, లేక్. అలాగే మెరైన్ వాటర్ ఈకో సిస్టమ్ ఏంటంటే సీ వాటర్ ఈకో సిస్టమ్, ఎస్చురైన్ ఈకో సిస్టమ్. ఇలా 3 టైప్స్ కూడా కంప్లీట్ అయింది. సో ఈ క్లాస్ తోటి మనకి ఈకాలజీ పార్ట్ ఏదైతే ఉందో పేపర్ కంప్లీట్గా మనకి విజయవంతంగా కంప్లీట్ అయింది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో అప్పటి నుంచి మనకి సెకండ్ పేపర్ ఏదైతే మనకి క్లస్టర్ పేపర్ ఏదైతే ఉందో ఎవల్యూషన్ కానీ లేకపోతే డైవర్సిటీ ఇన్ లైఫ్, ఈ 2 పేపర్లు కూడా నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఏదో ఒక పేపర్ స్టార్ట్ చేస్తాను. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మీరు ఇకాలజీ కానీ అలా మిగతా 2 పేపర్లు ఎవల్యూషన్ లేదా డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో ఈ 3 పేపర్లు కూడా మెయిన్ అంటే మీరు మ్యాక్సిమం ఏంటంటే ఓల్డ్ పేపర్స్ ఏవైతే మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ని దగ్గర పెట్టుకుని మీరు ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఏ క్వశ్చన్ ప్యాటర్న్ ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ ఎస్ఐ క్వశ్చన్స్ ఏ యూనిట్ నుంచి ఏ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే మెయిన్గా ఏంటంటే ఓల్డ్ పేపర్స్ని దగ్గర పెట్టుకోండి. మీకు ఓల్డ్ పేపర్స్ కావలిస్తే మన సురేష్ గారు ఉన్నారు, సురేష్ గారి దగ్గర ఓల్డ్ పేపర్స్ మొత్తం అన్ని కూడా ఉన్నాయి లిస్టు. అవన్నీ పోస్ట్ చేయమంటే గ్రూప్లో పోస్ట్ చేస్తారు ఓల్డ్ పేపర్స్. దాన్ని తరువుగా మీరు చూసి ఆ ఓల్డ్ పేపర్స్ని బట్టి మీరు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని చెప్పి ఆ ఓల్డ్ పేపర్స్ ఏవైతే ఆ 3 ఇయర్స్ నుంచి వరుసగా ఉండేటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ని కనుక యాస్టీజ్ మీరు క్వశ్చన్స్ చదివితే సరిపోద్ది, అందుకంటే ఎక్కువ చదవట్లేదు సరిపోద్ది. సో ఇది ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.